వచ్చేసింది మీ మాటల మాంత్రిక థర్డ్ ఎవిక్షన్ టైమ్ అండ్ వీకెండ్ రివ్యూతో ఎట్లున్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే. అండ్ ఎపిసోడ్ మీకు ఎట్లా నచ్చింది? సాటర్డే అండ్ సండే నాకైతే దేత్తడి పోచమ్మ గుడి, నాగార్జున నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఇన్ని సీజన్స్లో ఇంత స్ట్రిక్ట్గా ఇంత గట్టిగా వార్నింగ్ ఇచ్చి అసలు పగలు కొట్టి అడిగిండు ఒక్కొక్కరిని. అసలు అదిరిపోయింది ఎపిసోడ్. ఇదే కంటిన్యూ చేస్తే ఒక్కొక్కడికి పడిపోతూ ఉంటుంది ఎవ్రీ వీకెండ్ ఇది. సో ఇదే రేంజ్లో కంటిన్యూ చేస్తే నాగమామ బాగుండు, కానీ కంటిన్యూ చేయలేడు అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే అతను కూల్ కాబట్టి ఏదో పాపం ఈ వీకెండ్ కొంచెం అభయ్ వల్ల ఎపిసోడ్ ఎంత ఫైర్లో చేశాడు అనిపించింది. ఎవ్రీ వీకెండ్ ఉండాలని నేను అనుకుంటున్నా, కానీ నేనే కదా చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ అట్లా ఉండదు. ఏం చేస్తాం, ఈ వీకెండ్ ఎపిసోడ్ అయితే రచ్చ రంబోలా దేత్తడి పోచమ్మ గుడి అదిరిపోయింది. ఆల్ క్రెడిట్ గోస్ టు దిస్ కంటెస్టెంట్స్ అనమాట. కొట్టుకుని చచ్చారు కాబట్టి అంతే రేంజ్లో వీకెండ్ కోటింగ్ కూడా ఉంది. సో కమింగ్ టు ది ఎపిసోడ్ హైలైట్స్ చెప్పుకుందాం. కొన్ని పాయింట్సే, మిగతా అన్ని గేమ్సే కాబట్టి. అబ్బాయి మనకి ఎపిసోడ్లో చూపించింది చాలా ఉంది, కానీ లైవ్లో ఇంకా తిట్టిండు. అంతా కలిపి అసలు ఎపిసోడ్లో వేస్తే బీయింగ్ ఏ బిగ్ బాస్ ఫ్యాన్, నేను కూడా చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే, నాకు అది మీకు కూడా తెలుసు, చాలా వీడియోస్లో నేను చెప్పిన. అంత బిగ్ బాస్ ఫ్యాన్ అయి ఉండి అంత ఆపర్చునిటీ ఇచ్చి వీక్కి ఎంతని పే చేసి ఆడియన్స్ కాంటెంట్ ఇమ్మని లోపలికి పంపించి ఎంటర్టైన్ చేయరా అంటే, నువ్వు తిరిగి బిగ్ బాస్ని తిడితే ఎట్లా ఊరుకుంటాడు బిగ్ బాస్? ఎవడైనా ఊరుకుంటాడు? అది అంతలాగా అసలు ఏ కంటెస్టెంట్ ఇప్పటికొచ్చి ఏ సీజన్లోనే అంతలా తిట్టలేదేమో. నాకైతే భలే కోపం వచ్చింది వీక్ అంతా చూసి. కానీ నాగార్జున అంత కోప్పడ్డంలో కూడా అస్సలు తప్పలేదు. రెడ్ కార్డుగా అసలు బయట గింటి పడేయాలి అలాంటి వాళ్ళని. అంత చేసి మళ్ళీ సారీ అంట. ఎప్పుడైతే నాగార్జున అభయం తిడుతూనే ఉన్నాడో, అసలు మనిషి పుట్టావా, సైకోలా బిహేవ్ చేస్తున్నా, లఫంగి మాటలు అది ఇది మామూలుగా తిట్టలేదు అసలు. అసలు ఎవరిని అంతలా ఇప్పటికొచ్చి నాగార్జున అంత తిట్టలేదేమో ఏ ఎపిసోడ్లోని ఏ కంటెస్టెంట్ని. బికాస్ అబ్బాయి అట్లా తన చేతులారా తనే పాడు చేసేసుకున్నాడు గేమ్ని. ఎంత బాగా ఆడేవాడు ఫస్ట్ వీక్ అంతా, అసలు ఎంత సెటిల్డ్గా ఉన్నాడు, మెచ్యూర్డ్గా ఉన్నాడు అని అనుకున్న మనిషి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లో మొత్తం అసలు మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. తన చాప్టరే క్లోజ్ చేసుకున్నాడు బిగ్ బాస్లో. ఏదో ఫన్ చేద్దాం అనుకున్నాడో, లేకపోతే వాడే తోపు అనుకున్నాడో, అది ఇది అని చాలా మాటలు అనేసాడు. తప్పు కదా అబ్బాయి, మొత్తం నువ్వే చేసుకున్నావు. తిట్టాడు, తర్వాత సారీ చెప్తే ఏమొస్తుందో చెప్పు? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారా, మూతులు పట్టుకుంటారా, ఏదో అంటారు, ఏంటో సామెత ఉంటుంది కదా. అంతా అయిపోయాక సారీ చెప్పి లాభం లేదు కదా. చేసేసావు, తప్పు చేసేసావు. రెడ్ కార్డ్ అని చాలా భయపెట్టాడు. మళ్ళీ ఇంకా కంటెస్టెంట్స్ని అడిగి లోపల ఉంచడం, ఈ డ్రామా అంతా ఎందుకు అంటే ఎట్లనో అబ్బాయి ఎలిమినేట్ అయిపోతున్నాడు కాబట్టి ఇంక రెడ్ కార్డ్ ఇచ్చుండ్రని అనిపించింది నాకైతే. అండ్ ఇంకోటి కూడా అనిపించింది, మన బిగ్ బాస్ గిమ్మిక్కులు చేస్తాడు కదా. సో వీడు కోపం వచ్చి అబ్బాయి ఇంకా ఉంటే కనుక మన పరువు, లైక్ బిగ్ బాస్ పరువు ఇంకా తీసేస్తాడేమో అని చెప్పి సేఫ్ సైడ్, ఒకవేళ పృథ్వీ బాటంలో ఉన్నా సరే అబ్బాయిని ఎలిమినేట్ చేశాడేమో, ఎవరికి తెలుసు, హూ నోస్. అది కూడా అయ్యి ఉండొచ్చు, నాకు అట్లా అనిపించింది. మేబీ ఇంక తీసి పడేశాడు కావాలని. రెడ్ కార్డ్ పక్కన పెడితే భయపెట్టాడు రెడ్ కార్డ్తో, బట్ తను చేసి సారీ చెప్పించుకుని తన కంటెంట్, తనకి టీఆర్పీ వచ్చేలాగా సారీలు ఇవన్నీ బాగా చెప్పించేసాక జాగ్రత్తగా ఎలిమినేట్ చేసి పడదొబ్బాడు అనిపించింది నాకైతే. ఎనీవే అబ్బాయి, నువ్వైతే చేతులారా నీ గేమ్ నువ్వే పాడు చేసుకున్నావు. ఒక్క వీక్లో క్లోజ్ అయిపోయింది. నువ్వు సెల్ఫ్ నామినేషన్ అప్పుడు కూడా ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించిందో. మేబీ నీ రీజన్ నీకు ఉండొచ్చు, సాక్రిఫైస్ అని నిఖిల్కి అది ఇది చెప్పావు, కానీ బట్ మాకైతే అంత అనిపించలేదు. ఓటింగ్ కూడా లేదు పాప, నిఖిల్కి ఇచ్చి ఉండాల్సింది. నువ్వు చేతులారా చేసుకున్న ఈ వీక్. ఎనీవే నీ డెస్టినీ అక్కడ వరకే రాసి పెట్టుంది, నువ్వు చేసేది ఏం లేదు. ఇట్స్ ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఎండీవర్స్. ఓకే. అండ్ కమింగ్ టు దోశ ఇష్యూ, నాకైతే నాగమణి కంటే ఎక్కువ తిట్టాడు అనిపించింది నాగార్జున. పాపం ఏమంటారు దాన్ని, తను ఏదో మేల్ అవుతుందని మంచి ఇంటెన్షన్ తోటి ఆ రోజు విష్ణుప్రియకి దోశ వేసిద్దాం అనుకున్నాడు. అది బెడ్స్ కొట్టింది నాగమణి కంటకి. ప్రేరణ ఎట్లా వేసినా దోశ, పోనీ విష్ణుప్రియ ఓవర్గా డ్రామా చేసి దాన్ని ఇంకా సాగదీసి కొంచెం జైల్లో వేసినట్టు బెగ్గరికి వేసినట్టు వేసిందని కొంచెం ఓవర్గా చెప్పినా కూడా క్లియర్ కట్ ప్రేరణ ఇంటెన్షన్ అక్కడ దోశపిండి దాసి నేను వెయ్యను అన్నట్టుగా ఫేస్ అట్లా పెట్టుకునే వేసింది. ఎంతైనా తన ఇంటెన్షన్ అయితే అదే. మరి ఇంకెందుకు అబద్ధాలు ఆడడం? పాప నాగమణి కంటే మధ్యలో దూరి దోశ వేసి విష్ణుప్రియకి ఇద్దాం అనుకున్నాడు. తన ఇంటెన్షన్ అక్కడ రాంగ్ ఏముంది అసలు? ఏం మరి అందరూ ఎట్లా చూసారో నాకు తెలియదు. నాకైతే నాగమణి కంటే పాపం మంచికి వెళ్ళి చెడు ఎదురైందేమో అనిపించింది నాకు. నాగమణి గంట ఈ విషయంలో విష్ణుప్రియని ప్రేరణని పక్కన పెట్టి నాగమణి గంటని ఎక్కువ తిట్టాడు అనిపించింది. ఇంకెనీవే అక్కడ ఏం చేయలేం కాబట్టి. కానీ నాగమణి కంట తను క్లియర్గా నేను చెయ్యలేదు తప్పు, నేను నా ఇంటెన్షన్ ఇది అని చాలా తన పాయింట్ ఎప్పుడూ క్లియర్ ఉంటాడు నాగమణి కంట. అది నాగార్జున కంటెస్టెంట్స్ అవ్వడం చూడ్డు, వాడికి ఏదనిపిస్తే అది పాయింట్ క్లియర్ ఉంటాడు, పాయింట్ క్లియర్గా పెడతాడు. అది నచ్చుతుంది నాగమణి కంటలకు.
తన ఇంటెన్షన్ ఏదైనా కావచ్చు, నాకైతే తన ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్ అనిపించింది. బట్ గాడ్ నోస్. ఇంకా నిఖిల్ దూసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి థర్డ్ టైం కూడా చీఫ్ అయిపోయాడు. అండ్ అక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకి సోనియాకి ఇచ్చాడు కదా, ఏం చేస్తుందా ఏం పీకిద్దా అని. సో అదేమన్నా లాగుతాడేమో నాగార్జున బయటికి టాపిక్ అనుకున్నాను, కానీ దాన్ని అంతగా ఏం లాగైతే మనకి ఎపిసోడ్లో చూపించలేదు. కాకపోతే సీత బాగా ఆడింది కదా, సీతకు బాగానే సోనియాకి ఎందుకు ఇచ్చావు అన్నట్టు ఆ జస్ట్ అట్లా క్వశ్చన్ చేసి వదిలేసాడు అంతే. సీత బాగా ఆడింది. అండ్ అందరు గర్ల్స్ని చాలా బాగా ఆడారని పొగిడారు. చాలామంది బయట ఆడియన్స్, ఐ మీన్ లైక్ ఇన్స్టాగ్రామ్లో నెటిజన్స్ అవి ఏమంటున్నారంటే, యష్మికి ప్రేరణకి వాళ్ళు ఆడినందుకు వాళ్ళకి తగిన ఎప్రిషియేషన్ దక్కలేదు అంటే. ఇక్కడ నేను ఎపిసోడ్ అంతా అభయ్ గురించి రెడ్ కార్డ్ గురించి సరిపోయింది. అక్కడ వాళ్ళు ఎపిసోడ్ సరిపోలేదేమో, మేబీ అక్కడ మాట్లాడి ఉండొచ్చు, అందుకని మనకి ఎపిసోడ్లో చూపించలేదేమో. ఎప్రిషియేషన్ రాలేదు అంటే అందరికీ కలిపిచ్చారు కదా ఎప్రిషియేషన్. వాళ్ళు ఎంత బాగా ఆడారు, విష్ణుప్రియ, సీత, సోనియా వీళ్ళు కూడా అంతే బాగా ఆడారు. అందరికీ కలిపి ఎప్రిషియేషన్ ఇచ్చేస్తారు కాబట్టి ఇంకెవ్వలేదని ఎట్లా అంటారు మీరు? అందులో నీ ప్రేరణ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసింది, క్యారెక్టర్లెస్ అని ఇది అది అని. ఆ విషయంలో కూడా ప్రేరణ అని విష్ణుప్రియని నాగార్జున తిట్టడానికి కొంచెం ప్రేరణకు బాగానే చెప్పాడు, కానీ విష్ణుప్రియకు కూడా లైక్ నువ్వు కూడా పుణ్యస్త్రీ నుంచి పతివ్రత వరకు వచ్చావా, మాటలు అట్లా జారద్దు అది ఇది అని ఇద్దరికి చిన్నగా కోటింగ్ ఇచ్చాడు. ప్రేరణ అక్కడ నా ఇంటెన్షన్ ఇది కాదు అది కాదు అని చెప్పింది, కానీ క్యారెక్టర్లెస్ అంటే ఒకటే ఇంటెన్షన్ ఉంటుందమ్మా, 16 ఇంటెన్షన్లు ఉండవు. ఎదవ కవరింగ్లో నువ్వుని ఆట ఆడతావు, ఎందుకు ఉపయోగం ఉండదు, మాటలు వదులుతావు. క్యారెక్టర్లెస్ అంటే క్యారెక్టర్లెస్. అండ్ ఇంకొకటి, నేను నిఖిల్ నాగమణి కంటే అందరిని ఇట్లా ఇట్లా విసిరి పడేశాడు కదా, భూచక్రాలు తిప్పి పడేశాడు కదా గేమ్లో. అవి ఎవరన్నా కొంచెం అడుగుతాడు అనుకున్నాను, మేబీ టైం సరిపోలేదేమో, కానీ నిఖిల్ని అంత పెద్ద అడిగినట్టు ఏమో అనిపించలే. అది ఓకే అనిపించిందేమో, ఫిజికల్ గేమే కాబట్టి ఓకే అనిపించిందేమో. కానీ పృథ్వీని కూడా ఇంకా గట్టిగా తిడతాడేమో అనుకున్నాను నేను. లైక్ చాలా బూతులు మాట్లాడినట్టు, ఎఫ్ వర్డ్స్ యూజ్ చేసినట్టు అనిపించింది, కానీ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వలేదు పృథ్వీకి. ఏంటో నాగార్జున నవ్వుతా చెప్పిండు, ఈ పృథ్వీ కూడా హే అనుకుంటూ వెకిల్ నవ్వుతున్నాడు, ఏందో నవ్వుకుంటున్నాడు. వాళ్ళు వాడే పెద్ద ఏదో ఘనకార్యం సాధించినట్టు. గేమ్ బాగా ఆడతాడు, కానీ దాంతోపాటు బిహేవియర్ కూడా చూసుకోవాలి కదా. ఇష్టం వచ్చినట్టు అనేస్తే పైగా అంటున్నాడు ఎదుటి వాళ్ళని బెదిరించడానికి అలా చేస్తూ ఉంటాను అంతే సార్, దాంట్లో ఏం లేదు నా ఇంటెన్షన్ అంటే. బాగా కవర్ చేసిండు. ఇంకా పృథ్వీ గట్టి కోటింగ్ ఇవ్వాలి, లేకపోతే తను అగ్రెషన్ అయిపోతే తను గొప్పని ఫీల్ అయిపోతున్నాడు తను ఇంట్లో. నాగార్జున దానికి తోడు ఏం అనలేను పృథ్వీని. అంతా అభయ మీద, ఈ ప్రేరణ వీళ్ళ మీదే పడింది ఎపిసోడ్ అంతా. ఇంకా టైం ఎక్కడ ఉంది పృథ్వీని అనడానికి? ఇంక రెచ్చిపోతాడేమో, ఈ వీక్ చూడాలి ఏమైనా మారో మరి పృథ్వీరాజ్ గారు. అండ్ కమింగ్ టు సండే ఎపిసోడ్, అన్ని గేమ్సే, హార్ట్ సెట్ కట్టు ఏదో పాపం ట్రై చేశాడు నాగార్జున బాగానే. ఈ విష్ణుప్రియ ఏదైతే ఉందో ఆ ఎడ్డి మొగ వేసుకుని తన క్వశ్చన్లు తన ఆన్సర్లు బ్రెయిన్ లేదన్నో నవ్వుతుంది, ఒక రకమైన వింత నవ్వు. ఈ పిల్ల అసలు ఇన్నోసెంట్, ఎడ్డంటే అసలు తన నవ్వు వల్ల, తన మాటల వల్ల పాపం నాగార్జున కూడా నవ్వుకుంటున్నాడు. ఎనీవే విష్ణు అయితే ఫన్ జనరేట్ చేస్తుంది అనిపిస్తుంది, తన మాటలతో అయినా తన చేష్టలతో అయినా. ఇంకా డ్యాన్స్ విషయానికి వస్తే విష్ణు ఎర్రగా తీసేస్తుంది. నాకు తెలిసి బయట నేర్చుకుంటుంది ఆ పిల్ల, ఆల్రెడీ కవర్ సాంగ్స్ అవి చేస్తుంది కాబట్టి. ఒక పక్క యాంకరు, ఒక పక్క డాన్సరు, డాన్సింగ్ కూడా కుమ్మేస్తుంది, చాలా బాగా చేస్తుంది యాక్చువల్లీ. విష్ణు యు ఆర్ గుడ్ ఎట్ డాన్సింగ్ యాక్చువల్లీ. నైనిక ఎనీవే షీఈ్ అ డాన్సర్ కాబట్టి తను ఎటనో బాగా చేస్తుంది. విష్ణుప్రియ కూడా చాలా బాగా చేస్తుంది విత్ సో మచ్ గ్రేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్ట్లు, సెట్లు, కట్లు అనుకుంటూ హార్ట్ బ్రేక్లు ఇమ్మని బాగానే పెట్టాడు నాగార్జున. 2% సెలెక్ట్ చేసి దాంట్లో ఈ పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి ఇదేదో సంథింగ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీయా లేకపోతే ఏంది, ఎవరి మీదకి ఇంట్రెస్ట్ అనేది పూర్తిగా తెలియట్లేదు. బట్ విష్ణుప్రియకి మాత్రం పృథ్వీ మీద సాఫ్ట్ కార్నరా సంథింగ్, తన మాటల్లో కూడా ఇంకా మాటల్లో ఉంది, ఇంకా తెలియాల్సి ఉంది అంటుంది. మేబీ ఏదైనా అవ్వచ్చు, తనకి ఇంట్రెస్ట్ అనుకుంటా. అది కొంచెం అట్లా కనిపిస్తుంది. పృథ్వీ ఏంటో ఇదేదో బాగుంది, కృష్ణ మురారి అనే టైప్లో అటుపక్క ఇటుపక్క గోపిక, అటుపక్క గోపిక వేసుకుని షో నడుపుదాం అనుకుంటున్నాడో ఏమో, కానీ నాకు తెలియదు. కానీ విష్ణుప్రియలో అయితే నాకు కనిపిస్తుంది అట్లా. రానున్న రోజుల్లో ఏమవుద్దో తెలియదు. ఈ పిల్ల అసలు తెంగర పిల్ల విష్ణుప్రియ. జాగ్రత్తగా ఉండాలి విష్ణుప్రియ, లేకపోతే టైటిల్ రేస్లో మళ్ళీ వెనకబడిపోతాం. అసలుకే వైల్డ్ కార్డులు కూడా వస్తున్నారు. అండ్ పాపం నిఖిల్ సోనియాకి హార్ట్ విరగొట్టేసరికి ఫేస్ మాడిపోయింది సోనియాది. ఈ వీక్ ఎలా ఉంటుందో చూడాలి. నిఖిల్ కూడా కొంచెం సోనియా మీద కొంచెం ఏమంటుందాన్ని రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, వాట్ ఎవర్ అది కొంచెం బ్రేక్ అయ్యింది కాబట్టి ఈ వీక్ నుంచి కొంచెం ఆమెను పక్కన పెట్టి గేమ్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నిఖిల్ని, సోనియాని పక్కన పెట్టి. నాకు అర్థం కాదు, ఇందాక నాగమణి గంటకి హార్ట్ ఇచ్చినప్పుడు కూడా అంటుంది, నాగమణి గంటకి నా హార్ట్ అవసరం, నా సపోర్ట్ అవసరం, నా గైడెన్స్ అవసరం, అబ్బాయికి అక్కర్లేదు, వాడు మెచ్యూర్డ్ అంటుంది. లాస్ట్ వీకెండ్లోకి ఏమో నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడానికి నా గైడెన్స్ అవసరం అంటుంది. ఇవిడు ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఇవిడు అన్న పెద్ద చెట్టు కింద ప్లేడర్ అనుకుంటుందా, లేకపోతే ఏమనుకుంటా అందరికీ ఈవిడ సపోర్ట్ ఈవిడ గైడెన్సే కావాలనుకుంటుంది ఈమె. నాకు అర్థం కావట్లే, పెద్ద తోపు అనుకుంటుందా ఏమి? కంగారు పడకు, 2 వారాల నుంచి కూర్చున్నావు లోపల నామినేషన్స్ రాకుండా. ఈ వీక్ పక్కా వస్తావు నామినేషన్స్కి.
బయటికి లాగి పడేస్తారు. పిచ్చ కోపంలో ఉన్నారు జనాలు నీ మీద. నాటకాలు మళ్ళీ గైడెన్స్ అండ్ గైడెన్స్. అవును మరి నువ్వు పెద్ద బిగ్ బాస్, అన్నీ నీకే తెలిసి ఇంకో పెద్ద నువ్వు పెద్ద మొత్తం ఇంటికే నువ్వు పెద్ద స్మార్ట్ అని ఫీలింగ్ నీకు. అండ్ ఈమె గ్రూప్లోంచి అభయ్ పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా నిఖిల్ పృథ్వీ కూడా కొంచెం ఈమెను పక్కన పెట్టి వాళ్ళ ఆట మీద కాన్సన్ట్రేట్ చేస్తే పృథ్వీ అండ్ నిఖిల్ కూడా మంచి ప్లేయర్స్ యాక్చువల్లీ. లెట్స్ సీ, హోప్ఫుల్లీ ఈ వీక్ కొంచెం ఆట మారాలి అని కోరుకుంటున్నాను నేను. అండ్ ఇంకొకటి, నాగమణి కంటే కన్ఫెషన్ రూమ్లో హగ్గు గురించి చూపించాడు కదా, నాకు అది కూడా కొంచెం ఏదో బాధ అనిపించింది అబ్బా. లైక్ సి, ఆ యష్మి మాత్రం 2 వీక్స్ ఫ్రెండ్షిప్ అని చెప్పి నాగమణి కంటే నామినేట్ చేసినప్పుడు ఫీల్ అయిపోయింది. అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఆ మాత్రం వెనక నుంచే కదా, తనేమి ఓవర్గా ఏదో పడిపోయి ఏమి హగ్ చేసుకోలేదు కదా పాపం. తను మంచి ఇంటెన్షన్ తోటే హగ్ చేసుకున్నాడు అనిపించింది వెనక నుంచి. పోనీ తనకి ఇష్టం లేకపోతే వెళ్ళి వాడితోటి చెప్పచ్చు కదా, పృథ్వీతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి వాగడం ఎందుకు యష్మి, నాకు అర్థం కాదు. వాడితో చెప్తే వాడు తగ్గించుకోవడం ఏదో చేసేవాడు కదా. నాగార్జున చూడండి కన్ఫెషన్ రూమ్కి పిలిచి అట్లా చూపిస్తే ఎట్లా ఉంటుంది పాపం నాగ చైతన్యకి, చిచి నాగ చైతన్య అంట నాగమణి గంటకి. నాకు కొంచెం ఎందుకో బాధ అనిపించింది పాపం. ఈ వీక్ నుంచి ఇంకా అది కూడా పెట్టకుండా తన ఆట తను ఆడుకుంటాడు, ఇంకేం చేయలేం కదా. తనే కాదు యాక్చువల్లీ నిఖిల్కి వీళ్ళ హగ్గులో ఎలా అయినా హగ్స్ ఎక్కువైపోయినాయి. బిగ్ బాస్ హౌసా లేకపోతే హగ్ బాస్ హౌసా తెలియట్లేదు, హగ్స్ చాలా ఓవర్ అయిపోయినాయి. బట్ తను ఒక్కడికే చూపించారు, నిఖిల్కి కూడా చూపించారా లేదా అన్నది మనకు తెలియదు. ఎపిసోడ్ అయితే వేయలేదు, మేబీ షోలో వేసి ఉండొచ్చు. ఈ వారం మనకి వాళ్ళ హగ్గులు ఏమన్నా తగ్గి కొంచెం వాళ్ళ రిలేషన్షిప్ అవి మారితే కనుక బిగ్ బాస్ కొంచెం ఏదో వీడియోస్ చూపించాడనే మనం అనుకోవాలి. ఇంకా నాగమణి కంటకైతే చూపించాడు క్లియర్గా. ఈ వీక్ అంతా గేమ్ మారాలని కోరుకుంటున్నా. లెట్స్ సీ. అండ్ మిగతా 2 గేమ్స్ కూడా సౌండ్ల గేము అది ఇది కూడా కొంచెం ఫన్ అనిపించింది. ప్లస్ ఇంకొకటి మూవీ సాంగ్స్ రిలేటెడ్, అది కూడా చకచక పెట్టేశారు. ఇద్దరికి సేమ్ ఈక్వల్ పాయింట్స్ వచ్చినాయి. దాంట్లో నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, విష్ణుప్రియ పృథ్వీని యష్మిని టార్గెట్ చేసి ముగ్గురు చేత డ్యాన్స్లు అవి బాగానే వేయించాడు నాగార్జున. ఇంకా వచ్చి కొద్ది వాళ్ళ లవ్ ట్రాక్స్ ఏంటి, ఎవరెవరి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అసలు ఇది షో కోసమా లేకపోతే నిజంగానే వాళ్ళ ప్యూర్గా వాళ్ళకి హార్ట్లో ఏమన్నా ఉందా అనేది రానున్న రోజులు తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రేరణ వేసింది భయ్య ఒక చోట డ్యాన్స్, ఆమెకి పిచ్చి పూనకం వచ్చేసింది. ఇంకా ఓ పక్కన సేవ్ అయిపోయింది స్టార్టింగ్లోనే, ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు ఆమెకి. ఇంకా అసలు ఫుల్ జోష్లో ఉందన్నమాట ప్రేరణ అయితే. అసలు డ్యాన్స్ వేసింది మామూలుగా ఇలా, అసలు లిటరల్లీ పూనకం వచ్చినట్టే వేసింది. ఫుల్ జోష్లో ఉంది ప్రేరణ అయితే. అండ్ పృథ్వీ 2 వీక్స్ నుంచి బాటమ్కే ఉంటున్నాడు, బాటమ్ 2లోనే ఉంటున్నాడు. కానీ లక్కీలీ సేవ్ అయిపోతున్నాడు. మేబీ అక్కడ తనకి కర్ణాటకనా సంథింగ్ అక్కడి నుంచి అనుకుంటున్నాను. తన ఫ్యాన్స్ అయ్యి ఓట్స్ బాగానే వేస్తున్నట్టున్నారు. అండ్ అబ్బాయి కూడా ఎక్స్పెక్ట్ చేసేసే ఉంటాడు. తన ఫేస్ అంతా మాడిపోయింది పాప. ఎపిసోడ్ అంతా, సండే ఎపిసోడ్ అంతా కొంచెం తనకు తెలిసిపోయినట్టు అట్లానే ఉంది. బికాజ్ నిన్న ఫుల్ కోటింగ్ ఇచ్చి అక్కడ ఓట్లు బయట ఎలా వెళ్తాయి ఏంటనేది మినిమం గెస్ట్ చేసేస్తారు కదా. సో అబ్బాయి అసలు ఏమీ షాక్ అవ్వలేదు ఎలిమినేట్ అయిన వెంటనే. చాలా మెచ్యూర్డ్గా బయటకు వెళ్ళిపోయాడు అనిపించింది నాకు. కానీ ఏం చేయలేం కదా, సో బాగానే అర్థం చేసుకుని వెళ్ళిపోయాడు. పృథ్వీ అయితే కొంచెం ఎక్కడో నక్కతోక తొక్కుతున్నాడు అనిపిస్తుంది నాకు. కొంచెం చూడాలి, నెక్స్ట్ వీక్స్ అవి జాగ్రత్తగానే దాటేస్తాడు నాకు తెలిసి. ఈ సోనియా నబీల్ వీళ్ళందరూ నామినేషన్స్కి రావచ్చు, ఎందుకంటే 2-3 వీక్స్ నుంచి వాళ్ళు సరిగ్గా అసలు నామినేషన్స్కే రావట్లేదు. సోనియా నబీల్ ఈ నామినేషన్స్లో ఉండాలని కోరుకుంటున్నాను నేను. బికాజ్ వాళ్ళ ఫేట్ కూడా తెలియాలి కదా, బయట ఆడియన్స్ ఏమనుకున్నారు, ఓట్లు ఎట్లా పడుతున్నాయి, ఏంది వాళ్ళ ఫ్యాన్ బేస్ ఏంటనేది మనకు కూడా తెలియాలి కదా. ఎనీవే నిఖిల్, నాగమణి కంటే విష్ణుప్రియ టాప్ 5లో ఉంటారు ప్రస్తుతానికి, ఓటింగ్తో అయితే ఉన్నారు. ఇంకా వచ్చి ఆటను బట్టి మేబీ అన్న అటు ఇటు జంబుల్ అలా కూడా అవ్వచ్చు కాబట్టి లెట్స్ సీ. అండ్ అక్టోబర్ 5న 5 to 6 వైల్డ్ కార్డ్స్ వస్తున్నారంటే దాంట్లో జబర్దస్త్ అవినాష్ పేరు వినిపిస్తుంది, లైక్ శోభా శెట్టి అంటే వామ్మో మళ్ళీ చచ్చిపోతాం. ఈ సోనియా యష్మితోటే భరించలేకపోతాం ఈ హౌస్లో, మళ్ళీ శోభా శెట్టి అంటే దానికి తోడు ఇంక వీళ్ళు మొత్తం ఏమంటారు బిందులు నీళ్ళ కుళాయిలు కొట్టుకోవడం కదా, ఇంక జుట్టు పట్టేసుకుంటారేమో యష్మిని, శోభా శెట్టి, సోనియా అయితే నాకు తెలిసి. అండ్ టేస్టీ తేజ అంటే ఏవేవో వినిపిస్తున్నాయి. గౌతమ్, మన అశ్వత్థామ 2.0 అని అడుగుతాను, ఏవో 4-5 నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. హరితేజ. లెట్స్ సీ, కొంచెం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నాడు. వీళ్ళలో ఎంటర్టైన్మెంట్ అంత లేదని వాళ్ళు మేబీ అందరినీ ఎంటర్టైనర్స్ని పంపిస్తున్నాడేమో బిగ్ బాస్ అనిపిస్తుంది నాకు. వైల్డ్ కార్డులు ఈ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో లెట్స్ సీ. అండ్ యా దట్స్ ఇట్. అబ్బాయి అయితే 3rd వీక్ ఎవిక్ట్ అయిపోయాడు. ఫస్ట్ వీక్ బేబక్క, 2nd వీక్ శేఖర్ భాష, 3rd వీక్ అబ్బాయి. 4th వీక్ ఎవరో చూద్దాం. 4th వీక్కి రెడీ అయిపోయారా అందరూ? నేనైతే నామినేషన్స్ కోసం వెయిట్ చేసేస్తున్నా. మనకు అదే కదా రసవత్తరమైన ఎపిసోడ్, నామినేషన్ బాగా కొట్టుకుంటారు అందరూ. సో నేనైతే వెయిట్ చేస్తున్నా. మీన్ వైల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మాంత్రిక యూట్యూబ్ ఛానల్. మీ ఒపీనియన్స్ కూడా కమెంట్ చేసేసేయండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే, పర్సనల్ ఒపీనియన్. సో ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ టూ. అండ్ స్టే ట్యూన్.